మనం అందరం రోడ్ సైడ్ చూస్తాం, దీన్ని గ్యాస్ వెల్డింగ్ అని పిలుస్తారు. అంటే వెల్డింగ్ కి కటింగ్ కి వాడతాం. ఇది ఆక్సీ ఎసిటలిన్ టార్చ్ వస్తుంది. ఎసిటలిన్ అనే హైడ్రోకార్బన్ గ్యాస్ ఇందులో తయారవుతుంది. దీనిలో కాల్షియం కార్బైడ్ పెడతారు. కాల్షియం కార్బైడ్ వెన్ మిక్స్డ్ విత్ వాటర్, నీటితో కలిస్తే మనకేమొస్తుంది అంటే ఎసిటలిన్ గ్యాస్ వస్తుంది. ఇది కాల్షియం కార్బైడ్. ఇప్పుడు నేను దీనికి కొంత వాటర్ కలిపితే దీని నుంచి ఎసిటలిన్ వస్తుంది. ఎసిటలిన్ కు మండే స్వభావం ఉంటుంది. సో మన దగ్గర ఇప్పుడు మామిడికాయల సీజన్లో దీన్ని పేపర్లో పొట్లంలా గట్టి కాయలలో పెడతారు. ఎందుకంటే ఎసిటలిన్ మామిడికాయల్ని పండుగ మారుస్తుంది. ఇది గవర్నమెంట్ నిషేధించింది. ఎసిటిలిన్ ఒక్కటే మండదు, దానికి ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఆక్సిజన్ ఇవి రెండు కలిపి, ఇది బర్నర్, ఇది మండిస్తుంది. మనకి ఎప్పుడు కూడా మంట వెనక్కి రావద్దంటే బర్నర్ మంచి మెటల్. మన ఇంట్లో మన గ్యాస్ పొయ్యికి ఎలా అయితే బర్నర్ ఉంటుందో ఇది కూడా అట్లుంటుంది. సో ఇందులో ఒకటి ఆక్సిజన్, ఇందులో ఒకటి ఎసిటలిన్. 3 రకాల మంటల్ని మనం తయారు చేయొచ్చు. ఆక్సిజన్ ఎసిటలిన్ సమానం అయితే అది న్యూట్రల్ కటింగ్, దానికి 3300 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆక్సిజన్ పెంచుతా. ఇప్పుడు మీకు బ్లూ ఫ్లేమ్ వచ్చింది. ఆక్సిజన్ ఎక్కువ చేస్తే టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. పూర్వము ఇప్పుడు ఇట్లాంటి బ్యాటరీ లైట్లు రానప్పుడు 200 ఇయర్స్ బ్యాక్ సుమారుగా దీన్ని ఒక డబ్బాలో వేసి దీనికి కొంత వాటర్ను కలిపి కోల్ మైనర్స్ అంటే బొగ్గు గన్లోకి వెళ్ళే వాళ్ళు దీన్ని దీపంకు ఇంధనంగా వాడిండ్రు. 3 రకాల ఫ్లేమ్స్ తీసుకురావచ్చు. ఎసిటలిన్ ఆక్సిజన్ రెండు సమానం అయితే అది న్యూట్రల్ ఫ్లేమ్. అట్లాగాక కార్బ్యురైజింగ్ ఫ్లేమ్ అంటే ఎసిటలిన్ ఎక్కువ ఉంటే అది కార్బ్యురైజింగ్ ఫ్లేమ్. అట్లాగాక ఆక్సిజన్ ఇంకా ఎక్కువ పెంచితే దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటాం. సో ఎక్కువ వీళ్ళు వాడేది వెల్డింగ్లకు వాటికి వాడేది న్యూట్రల్ ఫ్లేమే వాడతారు.